అతని ఆస్తి అతన్ని పరిపూర్ణుడిగా చేయలేకపోయింది. ఇక్కడ జాగ్రత్తగా దేవుని మాటలు గమనించాలి, ఆలోచించాలి. ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా కొన్ని మార్చట్లేదు. అన్నీ బాగానే ఉంటాయి కానీ తాగుడు అలవాటు ఉంటుంది. అది ఒక్కటి తొలగిస్తే నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు. అన్నీ బాగానే ఉంటాయి కానీ తిట్లు అలవాట్లు ఉంటాయి. ఆ ఒక్కటి నువ్వు దూరపరిచేది నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు. అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏమంటే ఇతరుల గురించి చాడీలు చెప్పే అలవాటు, అది ఒక్కటి దూరపరిచేది నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు. అన్నీ బాగానే ఉంటాయి కానీ కొంచెం లేజినెస్, బద్ధకం, పని చేయడానికి బద్ధకం ఎక్కువ, అది ఒకటి తొలగిస్తూ నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు. అన్నీ బాగానే ఉంటాయి ప్రియులారు, అన్నీ బాగానే ఉంటాయి. అప్పుడప్పుడు కొంచెం సిగరెట్ అలవాటు ఉంటుంది, గుట్టకాల అలవాటు ఉంటుంది, కైనీల అలవాట్లు ఉంటుంది. అదొకటి తీసేస్తే దేవుని దృష్టిలో నువ్వు పరిపూర్ణుడిగా మార్చబడతావు. అన్నీ బాగానే ఉంటాయి కానీ సీరియల్ చూసి అలవాటు పోదాం. ఏ అలవాటు చెప్పండి? అన్నీ బాగానే ఉంటాయి. ప్రార్థన చేస్తారు, చర్చకు వస్తారు, దర్శన భాగాలు ఇస్తారు, వాక్యం వింటారు, ఏమైనా సంఘంలో కూర్చుంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, పర్ఫెక్ట్, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇంటి దగ్గర మాత్రం ఏం చేస్తారంటే ఖాళీగా ఉండేటప్పుడు ఆ సీరియల్ పిచ్చి మాత్రమో